ఉగ్రవాద దాడి చాలా హేయనీయకరం విషయం. ఎందుకంటే భారతదేశంలో పర్యాటకులు ప్రతి దగ్గరగా వెళ్తూ ఉంటారు. అదే జమ్మూ కాశ్మీర్ అంటే ఒక చాలా మంచి ప్రదేశం. అక్కడికి వెళ్ళిన పర్యాటకుల పైన ఉగ్రవాదులు దాడి చేయడం, దాంట్లో ఎంతో మంది భారతీయులు తన ప్రాణాలు కోల్పోవడం జరిగింది. వాళ్ళ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ వారి ఆత్మకు శాంతి కలగాలని తెలుస్తూ ఈరోజు యావత్ మెదక్ పట్టణం మొత్తము కదిలి వచ్చి ఒక్క తాటి పైన మేమందరం కలిసి ఉన్నాము, ఒక్క భారతీయుకైనా ఏమైనా సరే మేమందరం కలిసి కట్టుగా ముందుకు వస్తామని ఒక ఉదాహరణతో ఈరోజు క్యాండిల్ మార్చ్ అని నిర్వహించడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున తరలిడం ఇది మొత్తం ఒకటి శాంపుల్ మాత్రమే. మేమందరం కలిసి కట్టుగా ఉన్నాము. మీరు మమ్మల్ని విభజించాలని ఆలోచిస్తున్నారు. లష్కరే తోబా కానివ్వండి, పాకిస్తాన్ కానివ్వండి, ఖబర్దార్, భారతీయులమందరం కలిసి ఉన్నాము, కలిసి ఉంటాము. ఎప్పటికైనా సరే భారతదేశం కోసం శావనికైనా సిద్ధంగా ఉంటాము. మీ యొక్క ముక్కలు చేయాలని రాజకీయము, మీ యొక్క అక్కడ ఏదో ఒక చిన్న ఇన్సిడెంట్ చేసి మమ్మల్ని ఏదో ఒకటి చేయాలని రాజకీయం నడవదు. మేము అక్కడ హిందువులు చనిపోయారు, ముస్లింలు చనిపోయారు, ఏదో కొంతమంది ఇక్కడ కొంచెం డివైడ్ రూల్ పాలసీ చేస్తున్నారు. ఖచ్చితంగా ఏ ఒక్క ముస్లింస్ కూడా కొంచెం కూడా ఇక్కడ ద్వేషం లేకుండా భారతదేశం కోసం ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చారు. ఇది శాంపుల్ మీరు చూస్తున్నారు. ఎవ్వరికి చెప్పలేదు. ఒక చిన్న మెసేజ్ ద్వారా మెదక్ మిల్లీ అసోసియేషన్ వారు ఒక క్యాండిల్ మార్చ్ నిర్వహించాలి ఒక ఆలోచన చేశారు. ఒక్క మెసేజ్ తో వీళ్ళందరూ ఇక్కడికి వచ్చారు. ఇక్కడనే కాదు, భారతదేశంలో ఏ కోనాకెళ్ళినా సరే ఇదే ప్రేమ మన దేశం కోసం కనబడుతుంది ముస్లింల ద్వారా. కాబట్టి మీరందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది, మీరందరూ గమనించాల్సిన అవసరం ఉంది. ఎవరో అక్కడ కూర్చొని దేశం బయట నుంచి మమ్మల్ని విభజించాలని కోరుతా ఉన్నారు. విభజించే పరిస్థితే లేదు. దేశం కోసం పుట్టాము, ఈ మట్టిలోనే పుట్టాము, ఈ మట్టిలోనే సస్తాము, మట్టి కోసం ఎక్కడి వరకైనా వెళ్తాము, మట్టి కోసం సావడానికైనా సిద్ధంగా ఉంటామని ఒక ఉదాహరణతోటి ఈరోజు క్యాండిల్ మార్చ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీడియా మిత్రులకు, పాత్రికేయులకు, వివిధ రంగాల గురించి వచ్చిన ప్రతి ఒక్కరికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము.